హాయ్ ఫ్రెండ్స్, మనం చిలకడ దుంపల్ని కుక్కర్లో వేసి చిలకడ దుంపలను ములిగేటట్టు వాటర్ వేసి సాల్ట్ వేసుకొని ఒక 5-6 విజిల్స్ తెప్పించుకునేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే చిలకడ దుంపల్ని ఇలా వాటర్ వేసి మట్టి పోయేంత వరకు వాష్ చేసుకోండి 2-3 సార్లు. తర్వాత మట్టి బాగా పోయాక ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా మీడియం సైజు ఒక దుంపని 2 ముక్కలు కానీ లేకపోతే 3 ముక్కలు కానీ కట్ చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలోని చిలకడ దుంపల్ని వేసేయండి. వేసేసి ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకోండి. వేసుకొని కొన్ని నీళ్ళు అయితే చిలకరించుకొని మూత పెట్టుకోండి. బెల్లం కొంచెం ఇలా కరుగుతుంది కదా, ఇందులోని 1 టీ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మీ ఇష్టం, మీరు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 4-5 మినిట్స్ అయితే మగ్గనివ్వండి, ఉడకనివ్వాలి. చూసారు, ఇవి కొంచెం కొంచెం ఉడుకుతున్నాయి కదా, మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. నీళ్ళు అయిపోయినప్పుడల్లా మనం కొంచెం నీళ్ళని చిలకరించుకోవాలి. మళ్ళీ మొత్తం కలుపుకొని ఒకసారి మూత అయితే పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. చూసారు, ఇవి ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. చూస్తేనే మనకి తినేయాలనిపిస్తుంది కదా, చాలా సాఫ్ట్గా కూడా కుక్ అయ్యాయి. ఇలా అయితే పిల్లలు కూడా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి, మనం బెల్లం వేసాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఇదైతే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, అంత బాగుంటుంది అనమాట టేస్ట్. నాకైతే చాలా బాగా నచ్చింది, మా బాబు కూడా ఇష్టంగా తిన్నాడు. అలానే మీ పిల్లలకి కూడా ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెట్టండి, వాళ్ళకి బాగా నచ్చుతుంది. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.